ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడి గురించి మనకు కొన్ని కథలు తెలుసు. వినాయకుడి జననం ఎలా జరిగింది, వినాయకుడు గజముఖుడుగా ఎలా మారాడు, అలాగే గణాధిపత్యం అనేది ఎలా వచ్చింది, అలాగే చంద్రుడికి వినాయకుడు ఇచ్చిన శాప గురించి. ఇంకా చెప్పాలంటే వినాయకుడి గురించి నిమజ్జనం కోసం కూడా ఒక నియమం ఉంది. ఆ నియమం వెనుక ఒక కథ ఉంది. వ్యాస మహర్షి మహాభారతం రచించడం కోసం బ్రహ్మ సాయం కోసం వెళ్తాడు. బ్రహ్మ దీనికి వినాయకుడు మాత్రమే అర్హుడు అని చెప్పగా వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. దీనికి గణపతికి ప్రార్థించగా గణపతి సరే అంటాడు. ఇద్దరూ హిమాలయాలకు వెళ్తారు. వ్యాస మహర్షి, నేను నీకు శ్లోక రూపంలో వివరిస్తాను, చెప్పింది విని వెంటనే అర్థం చేసుకొని అనర్గళంగా రాస్తూ ఉండాలి, ఎక్కడ కూడా ఆగకూడదు అని అంటాడు. దీనికి వినాయకుడు సరే అంటాడు. అలా వ్యాస మహర్షి చెప్తూ ఉండగా వినాయకుడు రాస్తూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న సరస్వతీ నది ఉధృతిగా ప్రవహిస్తుండటంతో ఆ శబ్దానికి వినాయకుడు సరిగా అర్థం చేసుకోలేకపోతుంటాడు. దీనికి సరస్వతీదేవికి తన ఉధృతిని తగ్గించమని చెప్పి ప్రార్థిస్తారు. అయినా సరస్వతీదేవి వినకపోవడంతో శపిస్తారు. అంతర్వాహినిగా అయిపోతుంది ఆ శాపం వలన. ఈ ప్రదేశం ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. ఉత్తరాఖండ్లో ఉంది ఇది. ఆ తర్వాత వ్యాస మహర్షి చెప్పిన విధంగా వినాయకుడు మహాభారతాన్ని రాస్తూ ఉంటాడు. అలా రాస్తూ ఉండగా 10 రోజులు గడిచిన తర్వాత 11వ రోజుకి వినాయకుడు చేయి రాత మందగిస్తుంది. వినాయకుడు కథను సరిగ్గా రాయలేకపోతుంటాడు. ఏమిటా అని చూడగా వ్యాస మహర్షి వినాయకుడి శరీరం బాగా వేడెక్కిపోతుంది. దీనికి గాను 11వ రోజున వినాయకుడిని వ్యాస మహర్షి పక్కనే ఉన్న చెరువులోకి తీసుకువెళ్ళి మునక వేయిస్తాడు, స్నానం చేయిస్తాడు. అలా స్నానం చేయించగా గణపతికి ఉపశమనం పొందుతుంది. మరలా యథావిధిగా మహాభారతం రచిస్తారు. ఇలా వీరు నిర్విఘ్నంగా 2 ఏళ్ల పాటు మహాభారతాన్ని రచించారు. దీనివల్లనే నిమజ్జనం అనేది 10 రోజుల తర్వాత 11వ రోజున మాత్రమే చేయాలనే నియమం కలదు.